జోక్ చెప్పనా? జోక్ చెప్పాలా? లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయరా? ఒక్కరన్నా అడగండి కామెంట్, ఏదన్నా స్టోరీ చెప్పండి అక్క, జోక్ చెప్పండి అక్క, ఒక పాట పాడండి అక్క అని. పాటలు అంటే రావనుకోండి. జోక్ చెప్తా. జోక్స్ కూడా గుర్తులేవు నాకు అసలు. చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో ఒక నోట్స్లో ముగ్గులు, మెహందీసు, జోక్స్, పేరడీ సాంగ్స్, సినిమా సాంగ్స్ ఇట్లా అన్నీ రాసుకొని పెట్టుకుంటుంటిని. 10th, ఇంటర్, డిగ్రీలో లేదు, ఇంటర్ వరకు అయితే అట్లా మెయింటైన్ చేస్తుంటే. మొన్న మా ఇంటికి పోయినప్పుడు 8 years అవుతుంది. మొన్న పోయినప్పుడు వెతికిన నోట్స్ కోసం ఎక్కడ కనిపించలే. మా అమ్మ ఇనుప సామాన్కి వేసిన అని చెప్పింది. సాంగ్ పడాలా? ఇగో నీ మీద నా మీద పాట పాడతా, నచ్చితే మాత్రం లైక్ చేయండి. గున్నమామి కొమ్మ మీద గరాల మదిహా, సన్నజాజి తీగ మీద అందాల కావేరి, ఎవరు లేని ఏకాకి ఒంటరి ఆ సుష్మా, అంతా ఉన్న ఒంటరి వెన్నెల పాపమ్మ మదిహా మదిహా, తన గుండె గూటిలో కావేరిని దాచింది సుష్మా ఎంత దోచినా. డట్టి ఫెల్లో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. అందుకే వీళ్ళు వండుకున్నాకనే లైవ్ పెడుతున్నా. ఎట్లుందిరా? వద్దా? బాగుందా బాలేదా? వాయిస్ బాగాలేదా? ఏంది ఏంది ఆడ తెలుగులో చెప్పు ఎలా ఉంది ఈ సాంగ్ అనేది. ఇది మా 10th హాస్టల్లో ఉన్నప్పుడు అక్క మీరు హీరోయిన్ ఎవరు ఫ్యాన్? ఎవరు లేరు నాకు. అమ్మ నాన్న హీరో హీరోయిన్ నా లైఫ్కి. పలానా హీరోయిన్ అంటూ ఎవ్వరు లేరు. నా లైఫ్లో వాళ్ళే హీరో హీరోయిన్. బ్యూటిఫుల్ సాంగ్ సిస్టర్, థ్యాంక్ యూ రా. 10th సాంగ్ అది మా ఫ్రెండ్స్ వాడిల్లు, నేను ఓకే వాడుకుంటుంటిని. ఓకే అక్క, థ్యాంక్ యూ సిస్టర్, ఇంతసేపు నా కోసం టైం స్పెండ్ చేసావు, నోటిఫికేషన్ రాగానే లైవ్లోకి వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? ఆమె మీ వాళ్ళది ఛానల్ది కామెంట్ పెట్టమనరా, నేను